జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నిక. సో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు నిలబెట్టబోతా ఉన్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉన్నదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక పక్కన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ వార్ నడుస్తూ ఉన్నది. సో మొన్న అజారుద్దీన్ తప్పించులు ఒకళ్ళిద్దరు పేరు తెర మీదకి వస్తూ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు దానం నాగేందర్ జూబ్లీహిల్స్ పైన కన్నేసింది. అంటే మరి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కదా, జూబ్లీహిల్స్కి ఎట్లెత్తాడు అన్నటువంటి అనుమానం కూడా రావచ్చు. సో ఇంతకుముందు నేను మొదట్లో చెప్పినట్టుగా ఖైరతాబాద్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి ఆయన పోటీ చేయకుండా ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆయన పోటీ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడట. అంటే ఖైరతాబాద్లో ఉప ఎన్నిక, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక. అంటే హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అండ్ ఖైరతాబాద్ రెండింటికి కూడా ఒకేసారి ఎన్నిక కూడా రాబోతుందా? ఇది ఒక తలనొప్పిగా మారింది. మళ్ళీ ఇది ఒక కొత్త చర్చ నడుస్తూ ఉన్నది. చూద్దాం. నేనే పోటీ చేస్తా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ట్విస్ట్, సెగ్మెంట్ పై ఓ మాజీ మంత్రి దృష్టి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాజీనామాకు చేస్తారు. ఇప్పుడు ఈ రాసేటప్పుడు ఆ మంత్రి పేరు రద్దు అయిపోతుంది, ఎవరు కొడతారా? ఏమన్నా కొడతారా? సో ఆ సెగ్మెంట్ పై ఓ మాజీ మంత్రి దృష్టి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాజీనామా చేస్తానంటూ రిక్వెస్ట్, 2 చోట్ల బై ఎలక్షన్లకు ప్రపోజల్, టెక్నికల్ సమస్యతో సతమతం, 2 సెగ్మెంట్లో గెలుపు బాధ్యతలు తీసుకుంటానని హామీ, కొత్త ప్రపోజల్తో టీపీసీసీ షాక్ అయితే ఉన్నదట. 2 సెగ్మెంట్లో గెలుపు బాధ్యతలు నేనే తీసుకుంటానని దానం ఆల్రెడీ హామీ ఇచ్చినట్టు అధిష్టానానికి. అదే హామీ మొన్న ఇక్కడ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నేనే గెలుతా అని చెప్పేసి అన్నాడు, బొక్క బొర్ర పడ్డాడు. సో ఇప్పుడు సైతం కూడా 2 దాంట్లో నేనే బాధ్యతలు, పైసలు తక్కువ ఉన్నాయా, 2 కాకపోతే 20 తీసుకుంటాడు. సో ఒకసారి చూద్దాం ఈ వార్త కూడా. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై టెక్నికల్ సమస్యలు ఉన్నందున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గెలిచిన తర్వాత ప్రస్తుత నియోజకవర్గానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. లేదా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి రిజైన్ చేస్తానని, గ్రేటర్ హైదరాబాద్లోని ఈ 2 నియోజకవర్గాలకు ఒకేసారి బైపోల్ తీసుకురావాలని ఆయన పార్టీని కోరినట్టు తెలిసింది. ఈ 2 కీలక నియోజకవర్గాల గెలుపు బాధ్యత అంటే 2 ఉప ఎన్నికలు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సవాలే. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో 1 సీటు కూడా గెలవలేదు. ఇప్పటి వరకు మన జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ 1 సీటు కూడా గెలవలేదు. మరి 2 ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు జూబ్లీహిల్స్ సిట్టింగే, అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ది, అలాగే ఖైరతాబాద్ కూడా సిట్టింగ్ స్థానమే బీఆర్ఎస్కి. సో ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి సవాలే. ఒకవేళ అవసరమయ్యేది ఉంటే నేను అక్కడ పోటీ చేసి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తా, ఒకవేళ కనుక దాని తర్వాత గెలిస్తే ఇక్కడ నేను రాజీనామా చేస్తా, లేకపోతే రాజీనామా చేసి ఈ 2కన్నా పెట్టులు అని చెప్పేసి ఆయన ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఆయన పార్టీ కూడా కోరినట్ల ఈ 2 కీలక నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను కూడా తానే తీసుకుంటానని ఆయన పార్టీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. తనకు మంత్రిగా పనిచేసిన అనుభవం, గ్రేటర్ హైదరాబాద్లో పట్టు, కార్యకర్తల సపోర్టుతో తప్పనిసరిగా 2 నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నారట. ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో తన సన్నిహిత ఎమ్మెల్యేలతో ఆ మాజీ మంత్రి సరదాగానే వ్యాఖ్యానించేటప్పటికీ ఆయన మనసులో మాట పార్టీ దృష్టికి కూడా చేరవేసినట్టు తెలిసింది. కొత్త ప్రపోజల్తో టీపీసీసీ అవక్కైందట. అయితే గ్రేటర్లో పట్టున్న నేతగా ఆయనకు గుర్తింపు ఉండడంతో ఆ ప్రపోజల్ పై కూడా ఇతర సీనియర్ల నుంచి పార్టీ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆశావాహులతో పాటు పొలిటికల్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. సో నేను గ్రేటర్లో పట్టున్నది, నాకు ప్రజల మధ్యలో ఉంటా, నేను మంత్రిగా పనిచేసిన అని చెప్పేసి అంటే ఇప్పుడు కుదరనటువంటి పరిస్థితి లేదు. మీరు ఆల్రెడీ ఇంతకుముందే పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ కనుక హైదరాబాద్లో ఆ విధమైనటువంటి పట్టుంటే మరి ఎంపీగా గెలవాలి కదా. మీరు సీరియస్గా స్టడీ చేస్తూ ఉన్నదట. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గెలిచేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందన్నది. పవర్లో ఉన్నప్పటికీ 3 మంత్రులు ఇన్ఛార్జీలుగా క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తుండగా సుమారు 12 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆ నియోజకవర్గంలో క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. డివిజన్ల వారిగా వర్క్ డివైడ్ చేసుకుని సమన్వయంగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వర్క్ చేస్తుండగా సీఎం కూడా చిత్ర పరిశ్రమ, ఇతర కీలక వ్యక్తులకు ఎప్పటికప్పుడు సంప్రదించి కాంగ్రెస్ అండగా ఉండాలని సూచిస్తున్నట్టు తెలిసింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం దక్కించుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. అయితే పార్టీ పరంగా అమలు చేస్తున్న వ్యూహాల ఫలితం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠంగా మారింది. సో ఒక పక్కన ఆ సమస్య అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిచడం కోసమే 3 మంత్రులను ఇన్ఛార్జ్గా పెడితే ఇప్పుడు మళ్ళీ ఇది అంటే ఇబ్బంది కదా ఖైరతాబాద్. సో వచ్చినప్పుడు చూద్దామన్నటువంటి తిరిగినే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. కానీ ఆయన ఉన్నటువంటి దానం నాగేంద్రకు ఉన్నటువంటి మనసులో మాట మాత్రం బయట పెట్టినట్ట. బీఆర్ఎస్ బీఫామ్ పై తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఇది ఫిరాయింపుల చట్టం కిందకి వస్తుందని బీఆర్ఎస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీంకోర్టుకు వెళ్ళింది.
ప్రస్తుతం కేసు నడుస్తున్నది. అయితే 10 మందిలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఓ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఓ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ పైన కూడా పోటీ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయకుండానే ఇతర పార్టీ బీఫామ్ పై పోటీ చేయడం ఫిరాయింపుల చట్టం కింద వస్తుందనేది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. లీగల్ టెక్నికల్ సమస్యలు తప్పనిసరిగా వస్తాయని వివరిస్తున్నారు. దీంతో మిగతా 9 మందితో పోలిస్తే సిటీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చట్టపరంగా సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి ఆయన సతమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రపోజల్ను పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే పార్టీ తుది నిర్ణయం ప్రకారమే తమ బాస్ నడుచుకుంటారని ఆయన సన్నిహితులు కూడా చెబుతారు. సో ఇది దానం నాగేందర్ సంబంధించినటువంటి అంశమే, ఎవరిది లేదు, దానం నాగేందర్ సంబంధించిన అంశమే. దానం నాగేందర్ ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై కాక మానదు ఆయన, ఎందుకంటే ఆయన బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన బీఫామ్ తీసుకొని ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది కాబట్టి అది ఇయ్యాల కాకపోయినా రేపైనా ఎఫెక్ట్ పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం అర్థమవుతుంది.